హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ విత్ వాస్తవ్. అండ్ నేను మీ బ్రో వాస్తవ్. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫ్యాషన్, స్కిన్ కేర్ ఇవన్నీ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్కి మాత్రమే అని. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఎందుకంటే నా బీటెక్ స్టార్టింగ్ స్టేజెస్లో నేను చాలా స్కిన్నీగా ఉండేవాడిని అండ్ నా డ్రెస్సింగ్ స్టైల్ అంత మంచిగా ఉండేది కాదు. నా ఫేస్ పైన పింపుల్స్ ఉండేవి. ఇవన్నీ థింక్ చేస్తూ చాలా ఇన్విజిబుల్గా ఉండేవాడిని. ఎలా అంటే గ్రూప్ ఫొటోస్ దిగినప్పుడు ఆ ఫొటోస్లో నన్ను నేను హైడ్ చేసుకునేవాడిని. ఈవెంట్స్కి పెద్దగా అటెండ్ అయ్యేవాడిని కాదు. ఇలా చాలా వరకు ఉండిపోతూ నాకు తెలియకుండా నాలో ఒక పర్స్పెక్టివ్ అనేది బిల్డ్ అయిపోయింది. ఏంటంటే ఈ ఫ్యాషన్, స్కిన్ కేర్, ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్‌కి మాత్రమే అండ్ ఎవరైతే రియల్‌గా గుడ్ లుకింగ్‌గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనేసి ఇలా చాలా వరకు మైండ్ సెట్‌తో ఉండిపోయా. బట్ సడెన్‌లీ ఐ టేక్ డెసిషన్ వన్ డే జిమ్‌కి వెళ్దాం అనేసి. ఒక 2 మంత్స్ తర్వాత ఏంటంటే నా బాడీలో సమ్ స్మాల్ చేంజెస్ అబ్జర్వ్ చేశా. కొంచెం మసిల్ పుట్ ఆన్ అయ్యా. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నేను జిమ్‌కి చాలా అడిక్ట్ అయిపోయా. తర్వాత ఎప్పుడైతే నేను ఇంకా కొంచెం వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు తర్వాత నాలో కొంచెం సెల్ఫ్ బిలీవ్ అండ్ ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. నేను కూడా ఏమైనా చేయగలను అనేసి. అండ్ ఆ టైంలో రియలైజ్ అయ్యా, ఇఫ్ నా గురించి నేను కేర్ తీసుకోకపోతే, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోకపోతే, నా గురించి ఎవరో వచ్చి దాన్ని చేయరుగా అనేసి దెన్ ఐ స్టార్టెడ్ సమ్ స్మాల్ చేంజెస్. లైక్ ఎలా అంటే డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ ట్రై చేయడం అండ్ స్కిన్ కేర్ గురించి తెలుసుకోవడం, గ్రూమింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేశా. దెన్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ నోటీసింగ్. ఒకరోజు నా ఫ్రెండ్ వచ్చేసి, "ఏంట్రా ఈ మధ్య కొంచెం స్టైల్‌గా కనపడుతున్నావు" అనేసి అన్నాడనమాట. ఆ చిన్న కాంప్లిమెంట్ నాకు చాలా హై అనిపించింది. అండ్ ఇదేదో ఒక పెద్ద అచీవ్‌మెంట్ కాదు గానీ ఆ టైంలో నాకు అనిపించింది చేంజ్ అనేది పాసిబుల్ అని. దెన్ అప్పటినుంచి ఇంకా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేశా. ఆ ఫేస్ ఎలా ఉండిందంటే చాలా హై ఫీలింగ్ ఉండే. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా కొన్ని వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేం. ఇవి మాత్రమే కాదు, నేను కూడా కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేశా. ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వడం, నా మైండ్ సెట్ చేంజ్ అవ్వడం అండ్ ఈవెంట్స్‌లో కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం. ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించేవి నాకి. అందుకే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశా. నన్ను ఎలా ఇంప్రూవ్ చేసుకున్నా, నిన్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి. ద మెయిన్ రీజన్ వచ్చేసి నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు నేను కూడా ఇంటర్నెట్‌లో చాలా వీడియోస్ చూసేవాడిని. చూస్తే ఇంటర్నెట్‌లో ఆల్రెడీ చాలా అడ్వైజెస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఆన్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ అండ్ స్కిన్ కేర్ మీద. బట్ వాటిలో కొన్ని నిజంగా హెల్ప్‌ఫుల్ అవుతాయి. కానీ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు అవి జస్ట్ ఫర్ ప్రమోషన్స్ అండ్ షార్ట్ టర్మ్ ఫేమ్ కోసమో లేదో క్విక్ టిప్స్ దట్ డజంట్ రియల్లీ వర్క్ ఇన్ రియల్ లైఫ్. అలాంటి టిప్స్ మాత్రమే ఉన్నాయి. చాలా ట్రై చేశాను. నేను కూడా మనీ వేస్ట్ చేశా వర్క్ అవ్వని ప్రొడక్ట్స్ మీద అండ్ ఇన్స్పిరేషనల్ అవుట్‌ఫిట్స్ ట్రై చేశా ఆన్‌లైన్‌లో చూసి. ఆన్‌లైన్‌లో చూసినప్పుడు చాలా మంచిగా అనిపించాయి. బట్ ఇన్ రియాలిటీ నేను వేసుకున్నప్పుడు చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యేవి. అప్పుడు చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా అనిపించేది. ఎందుకు ఇలా అవుతుంది? ఏం మిస్ అవుతున్నాం అని చాలా అర్థమయ్యేది కాదు. అలాంటి సిట్యుయేషన్ నేను కూడా చాలా ఫేస్ చేశా. అందుకే నేను ఈరోజు ఒక ప్రాపర్ కంటెంట్ అయితే తీసుకురావాలని అనుకోని ఈ ఛానల్ క్రియేట్ చేశా. నేను బిలీవ్ చేసేది ఏంటంటే, కాయిన్‌కి ఎలా అయితే 2 సైడ్స్ ఉంటాయో ఫ్యాషన్‌కి కూడా 2 సైడ్స్ ఉంటాయి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అది ఇంటర్నెట్‌లో ఎక్కడ దొరకదు మన తెలుగు కమ్యూనిటీలో. ఎందుకంటే దాని గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. సో ఐ వాంట్ టు డిసైడ్ అలాంటి ఒక టాపిక్స్‌ని, అలాంటి ఒక కంటెంట్‌ని తీసుకురావాలనేసి మెయిన్ మోటోగా పెట్టుకున్నా. రియల్లీ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అది నీకు చాలా అవసరం అవుద్ది. చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. నా విజన్ ఏంటంటే ప్రతి ఒక్క యంగ్ మ్యాన్‌కి ఒక ప్రాపర్ కంటెంట్ డైరెక్షన్‌లో ఇవ్వడం, రియల్ కంటెంట్‌ని ఇద్దామని. అండ్ నా నుంచి నేను ఇచ్చే బిగ్గెస్ట్ ప్రామిస్ ఏంటంటే ఈ ఛానల్‌లో నేను ఎటువంటి ఫేక్ ప్రమోషన్స్ కానీ, ఫేక్ రివ్యూస్ కానీ, వర్క్ అవ్వని టిప్స్ కానీ, వర్క్ అవ్వని కంటెంట్ కానీ ఇవ్వను. ఓన్లీ మన ఛానల్‌లో వచ్చే కంటెంట్ ప్రాక్టికల్‌గా ఉంటుంది అండ్ రిజల్ట్ ఓరియెంటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. సో ఏదో ఈ ఛానల్‌ని ఒక షార్ట్ టర్మ్ ఫేమ్ కోసమో, క్విక్ టిప్స్ కోసమో, ఏదో షార్ట్ టర్మ్ ప్రమోషన్స్ కోసమో క్రియేట్ చేయలేదు. అండ్ నేను దీన్ని ఏదో ఒక ఛానల్ లెక్క కూడా చూడట్లేదు. దీన్ని నేను ఒక మూవ్‌మెంట్ లెక్క కేవలం నా డ్రెస్సింగ్ స్టైల్ లేదా నా స్కిన్ కేర్ మాత్రమే చేంజ్ అవ్వలేదు. నా మైండ్ సెట్ చేంజ్ అయింది. నా రిలేషన్‌షిప్స్ బెటర్ అయ్యాయి. నా ఫ్రెండ్‌షిప్స్ బెటర్ అయ్యాయి. నా వర్క్‌లో ఎఫెక్టివ్‌నెస్ ఇంప్రూవ్ అయింది. ఇలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో దాని ఒక క్లియర్ వేలో కంటెంట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నా. ఇలా కేవలం నాట్ జస్ట్ కంటెంట్, బియాండ్ కంటెంట్ కూడా మనకు బిగ్ థింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అది ఇంతవరకు తెలుగు కమ్యూనిటీలో ఎప్పుడూ జరగలేదు. దాన్ని మీరు ఫ్యూచర్‌లో చూస్తారు. సో నేను చెప్పేదేంటంటే, ఇఫ్ నిజంగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. ఈ ఛానల్‌లో నీకు ఒక క్లియర్ పాత్ కన్ఫర్మ్‌గా దొరుకుతుంది. నువ్వు పెట్టిన ఎవ్రీ సెకండ్ నీకు చాలా వాల్యూ యాడ్ చేసేలా చూస్తా వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్. ఇప్పుడు మీలో చాలామందికి ఒక క్వెషన్ రైజ్ అయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి? అండ్ అసలు నీకు స్కిన్ కేర్ గురించి, ఫ్యాషన్ గురించి కంటెంట్ చేయడానికి ఏం రైట్స్ ఉన్నాయనేసి. నిజం చెప్పాలంటే దట్స్ ఎ ఫెయిర్ క్వెషన్. హానెస్ట్‌లీ
నేను ఎలాంటి ఎక్స్‌పర్ట్‌ని కాదు. నా దగ్గర లగ్జరీ వార్డ్‌రోబ్ కూడా లేదు. బట్ ఏంటంటే నేను కూడా మీలాగే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. మీలాగే చాలా అవుట్‌ఫిట్స్ ట్రై చేశా. చాలా ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశా. మనీ వేస్ట్ చేసుకున్నా. బట్ ఏంటంటే ఆ స్ట్రగుల్స్‌ని నేర్చుకోవడం కోసం యూజ్ చేశా. స్టడీ చేశా. ఇంప్రూవ్ చేసుకున్నా. ఎక్స్‌పెరిమెంట్ చేశా. స్టిల్ ఇప్పటికి కూడా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. సో, దాన్ని మాత్రమే చూపించడానికి ఇక్కడ ఉన్నా. కానీ అంతేకానీ నేనేదో ఇక్కడ నేను పర్ఫెక్ట్. నేను చెప్పింది మీరు వినాలి అని చెప్పడానికి కాదు. ఇఫ్ రియల్లీ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్. ఇఫ్ యూ రియల్లీ కనెక్టెడ్ ఓన్లీ నో ప్రెజర్ అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి వీక్ ఉంటా ఈ స్పేస్‌ని బిల్డ్ చేస్తూ మీతో కలిసి. సో, ఒకటైతే ప్రామిస్ చేయగలుగుతా. తెలుగు కమ్యూనిటీలో మీరు ఇప్పటివరకు చూడని కంటెంట్ అయితే ఈ ఛానల్‌లో తీసుకొస్తా. ఓన్లీ కంటెంట్ మాత్రమే కాదు. బియాండ్ కంటెంట్ చాలా పెద్ద థింగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నా. అవి ఫ్యూచర్‌లో మీరే చూస్తారు.